కార్తీక్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయకపోతే దీపే వారసురాలని బయట పెడతానంటూ జ్యోత్స్నకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన దాసు. ఇంతకు ఏం జరిగింది? కార్తీక్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయాలని చెప్పి ఇప్పుడు దాసు ఎందుకు అడ్డం పెట్టాడు? మరి అలా మెలికిపెట్టినటువంటి దాసు మాటని జ్యోత్స్న విందా? దీప వారసురాలని బయట పెడతానంటూ ఎప్పుడు లేంది దాసు జ్యోత్స్నని బ్లాక్మెయిల్ చేయడం ఏంటి? ఎందుకు అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయమని అన్నాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీప్ మీద నవవసంతం రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక జ్యోత్స్న ఇంట్లోంచి వెళ్లిపోతాను అని చెప్పని బెదిరించే కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు శివనారాయణ ఏ మాత్రం కూడా ఆలోచించకుండా వెళ్ళిపో అని చెప్పని అన్నాడు. ఇంట్లోంచే కాదు దేశం కూడా వదిలి వెళ్ళిపో అని చెప్పని చెప్పాడు. ఆ మాటలతో ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అయింది. లోపు శ్రీధర్ అయితే, చూడు జ్యోత్స్న, నిన్ను వెళ్ళమని ఎవ్వరూ అనట్లేదు. ఇక్కడ నువ్వు కూడా మాజీ సీఈఓగా కంపెనీకి సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ నాకు చెప్పాలి. నువ్వు శివనారాయణ గారి మనవరాలుగా కంపెనీలో మాతో పాటు కొనసాగాలనేది మా కోరిక. సో నువ్వు కూడా నా మాటని మన్నించి ఇక నుంచి ఆఫీస్కి రా అని చెప్పని అంటాడు. ఈలోపు ఇక ఒక్కొక్కరుగా అందరూ మాట్లాడుతూ ఉంటారు. మావయ్యని సీఈఓని చేయమని చెప్పేసేసి నువ్వే కదా ప్రపోజ్ చేసింది అని చెప్పేసేసి అంటుంది జ్యోత్స్న. ఈలోపు పారిజాతం అందుకుని, అయినా నీకే ఉందిరా బాధ, మీ ఆవిడ ఇక్కడ వంట మనిషి, నువ్వు డ్రైవర్వి, మీ నాన్న సీఈఓ. రేపు ఆ 3 కాల్ని కూడా తీసుకొచ్చేసి ఏదో ఒక పదవిలో పెట్టి ఇక్కడ పెట్టేస్తే వాళ్ళింట్లో మనం ఉన్నట్టుంటుంది అని చెప్పని అంటుంది. 3 కాలేంటి పారిజాతం పారు అంటాడు కార్తీక్. ఇంకెవరు? కాంచన, కావేరి, కాశీ అని చెప్పని అంటుంది. దాంతో ఒక్కసారిగా ఇక నువ్వు నోరు మూసుకుంటావా అని చెప్పని అంటాడు శివనారాయణ. ఇందులో కార్తీక్ ప్రోద్బలం కానీ కార్తీక్ చెప్పటం వల్ల నేను శ్రీధర్ని సీఈఓని చేయటం కానీ జరగలేదు. కేవలం ఇదంతా నా సొంత నిర్ణయం, నాకు నేనుగా తీసుకున్న నిర్ణయం అని చెప్పేసేసి అంటూ కార్తీక్ని ఎవరు కూడా తప్పు పట్టడానికి వీల్లేదు, తప్పు పట్టకూడదు అని చెప్పని అంటాడు. ఇక అలా అనేసరికి మీ మనవణ్ణి మీరు వెనకేసుకొచ్చుకోక ఇంకేం చేస్తారులేండి, అందరూ కలిసి అన్యాయం చేసింది నా కూతురు నా మనవరాలకే కదా అని చెప్పని అంటే, ఎవ్వరూ నీ మనవరాలకి అన్యాయం చేయలేదు, అందరికీ ఆవిడే అన్యాయం చేద్దామని చూసి ఆవిడ అన్యాయం అయిపోయింది అని చెప్పని అంటూ, సరే దశరథ పద అంటూ ఉంటే ఇటు దశరథ శ్రీధర్ ఇక వెళదాం పదరా కార్తీక్ అంటే, నాకు వాడితో పనుంది, నువ్వు వెళ్ళు శ్రీధర్ అని చెప్పి పంపిస్తాడు శివనారాయణ. శ్రీధర్ వెళ్ళిపోవడంతో ఇక దశరథ లోపలికి వెళ్తాడు, సుమిత్ర లోపలికి వెళ్ళిపోతుంది, దీపా లోపలికి వెళ్ళిపోతుంది, అందరూ వెళ్ళిపోతారు. ఎవ్వరూ కూడా నన్ను రమ్మనలేదేంటి అంటే, నిన్ను ఇంట్లో ఉండమని మీ అమ్మ సూట్ కేసు లోపల పెట్టింది, అంతవరకు చాలు, అనవసరంగా నువ్వు రచ్చ చేయకు అని చెప్పేసేసి పారిజాతం చెప్తుంది. అయిపోయిన తర్వాత ఇక జ్యోత్స్న మనసు రగిలిపోతూ ఉంటుంది. ఏంటిదంతా, ఎందుకు ఇలా జరిగింది, అసలు ఏం ఆలోచిస్తున్నారు వీళ్ళందరూ? మామయ్యని తీసుకొచ్చి సీఈఓని చేయాలనే ఆలోచన బావది కాకుండా తాతదే అయితే తాత ఎందుకు అలా ఆలోచించాడు అనుకుంటూ చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నటువంటి జ్యోత్స్న ఇక తప్పుల మీద తప్పులు చేసేటటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటే పారిజాతం వచ్చి, చూడు ఇక నువ్వు ఇక్కడి వరకు నీ సొంత ఆలోచనలతో చేసినటువంటి పనులు చాలు, ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ పని నాకు చెప్పకుండా చేయకు, అలా చేసావంటే నీ జీవితం ఇక్కడతోనే ముగిసిపోతుంది, జాగ్రత్త అని అంటుంది. జేంటి గ్రాని నువ్వు అనేది అంటే, నిజమే, నీ జీవితం ఇక్కడితో ముగియకుండా ఉండాలి అంటే నువ్వు ఇక నోరు మూసుకొని నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పి చెప్తుంది. ఇక పారిజాతం అన్న మాటల గురించి జ్యోత్స్న ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి గ్రాని అన్నమాట నిజమేనా? నిజంగానే ఇప్పుడు నన్ను ఎవరూ పట్టించుకోరా? వాస్తవంగా నేను వెళ్ళిపోవటం గురించి అందరూ కూడా కంగారు పడాలి, నన్ను వెళ్లకుండా ఆపాలి, కానీ దాని గురించి ఎవరూ పట్టించుకోలేదు సరికదా, నువ్వు వెళ్తే వెళ్ళిపో అని చెప్పి మా తాత అన్నాడు. మరి దీన్ని బట్టి చూస్తే ఇక నేను బెట్టు చేస్తే ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ అనేది నాకే నష్టాన్ని కలిగిస్తుంది అని చెప్పి జ్యోత్స్న ఆలోచిస్తూ సైలెంట్గా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక పారిజాతం, వచ్చావా? ఏ నీకు నువ్వు రియలైజ్ అవటానికి ఇంతసేపు పట్టిందా అని చెప్పని అంటుంది. సరే ఏంటో చెప్పు, రమ్మన్నావు అని చెప్పని అంటుంది. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు, ఏం చేద్దామనుకుని బ్యాగ్ తీసుకుని బయలుదేరావు అని అంటుంది. బెదిరిస్తే బెదురుతారనుకున్నాను, అంటే
హ, నువ్వు చేసిన వెధవ పనులకి బెదిరిస్తే బెదిరే పరిస్థితులు ఎప్పుడో పోయాయమ్మా అంటుంది. నేనేం చేశాను గ్రాని అంటే, ఏం చేశావా, ఎందుకు పనికిరాని దానికి 20 కోట్ల రేటు పెట్టి అక్కడ నీ అసమర్థతని పూర్తిగా నిరూపించుకున్నావు. అక్కడి నుంచే నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. వద్దన్న కొద్దీ ఆగకుండా వైరాతోటి నువ్వు పోటీకి దిగి అనవసరంగా కార్తీక్ గాడిని హైప్ చేశావు. వాడు గనక అడ్డుకోకుండా ఉంటే వైరా చేతిలో ఖచ్చితంగా జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ ఓడిపోయి ఉండేది. అలా ఓడిపోతే మీ నాన్న ఈగో ఖచ్చితంగా హర్ట్ అయ్యేది. ఎందుకంటే వాడిని కంపెనీ నుంచి పంపించేసి మీ నాన్న తన స్నేహాన్ని కూడా వదులుకున్నాడు. అలాంటి వాడి చేతిలో నువ్వు ఓడిపోతే అంటే వీళ్ళని ఓటమికి పాలు చేసినట్టే కదా. అందుకే అక్కడి నుంచే నీ అసమర్థత అనేది నీకు నువ్వుగా బయట పెట్టుకున్నావు. ఇక మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాన్ని తెలుసుకోకుండా ఇంకా ఎగిరితే ఏమవుతుంది? ఇలాంటి పరిణామాలే వస్తాయి. ఆఖరికి ఆ దీపను సీఈఓని చేయటానికి కూడా ఇష్టపడ్డారు, కానీ నీ ముఖానికి ఆ సీఈఓ పోస్ట్ ఇవ్వడానికి మాత్రం ఇష్టపడలేదు. అర్థమవుతుందా అని అంటే, అవును అర్థమైంది అంటుంది. మరిప్పుడు ఏం చేస్తావు అని అనగానే, అదే ఆలోచిస్తున్నాను. మామయ్య ఎలాగో ఆఫీస్కి రమ్మన్నాడుగా అంటే, వెళ్ళు, ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ నీ అధిక తెలివితేటలని ప్రదర్శించు. ఈసారి మీ మామయ్య కత్తిరిస్తాడు నీకున్నటువంటి తోకని అని అనగానే, ఏంటి గ్రాని, ఏంటి అలా అంటావు, మా మామయ్య కత్తిరించటం ఏంటి అని అంటే, మరి లేకపోతే నువ్వు చేస్తున్నటువంటి పనులన్నింటినీ కూడా తప్పు పట్టడానికే శ్రీధర్ నిన్ను ఇప్పుడు కంపెనీలో అడుగు పెట్టమంటున్నాడు. నీ తప్పుల్ని నీ చేతే చెప్పించడానికే శ్రీధర్ నిన్ను కంపెనీకి రమ్మంటున్నాడు. అందుకే సైలెంట్గా నువ్వు కంపెనీ జోలికి వెళ్లకుండా, ఏ గొడవ పడకుండా నువ్వు చెయ్యాల్సిందల్లా ఒక్కటే, అదేంటి అంటే పెళ్లి చేసుకోవటం అంటుంది. అన్నిటికీ పెళ్ళే సమాధానమా అంటే, మీ అమ్మతోటి కార్తీక్ ఏమన్నాడు? అత్త నువ్వు ఇప్పుడు చెప్పు, జ్యోత్స్న పెళ్లి కూతురు కాదు సీఈఓ అవ్వాలి అని చెప్పి తాత చేతులు పట్టుకొని బ్రతిమలాడి నీ కూతుర్ని సీఈఓని చేస్తాను అంటే మీ అమ్మ ఏమంది? నా నిర్ణయంలో మార్పు లేదు అని చెప్పింది. అంటే దాని అర్థం ఏంటి? అందరూ నీ పెళ్లి గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు, పెళ్లి చేసి నిన్ను పంపించాలనుకుంటున్నారు అని అంటే, అయితే దీన్ని నేను ఎన్కేష్ చేసుకోవచ్చా అంటుంది. ఎలా అంటుంది పారిజాతం. ఎలా ఏముంది, ఆస్తి నా పేరు మీద రాస్తేనే పెళ్లి చేసుకుంటానని చెప్తాను అనగానే, వారసురాలువే నువ్వైనప్పుడు ఆస్తి ప్రత్యేకంగా నీ పేరు మీద రాయమని చెప్పి అని అడగడంలో నీ ఉద్దేశం ఏంటి జ్యోత్స్న అంటుంది పారిజాతం. జేంటి గ్రాని, నీకు నిజం తెలిసి కూడా నువ్వు మాట్లాడుతున్నావు అని అనగానే, ఈ ప్రశ్న నాది కాదు మీ తాతది. ఆస్తి మొత్తం నీ పేరు మీద రాసి మేమేం చెయ్యాలి అని అడుగుతాడు. నువ్వు మంచిదానివే, అమ్మో నా తల్లిదండ్రులు అని ఆలోచిస్తావు. కానీ రేపటి రోజున నీ భర్త ఎవరైతే నిన్ను పెళ్లి చేసుకుంటాడో వాడు మంచోడవ్వాలి కదా. ఖచ్చితంగా వాడేమంటాడు? ఆస్తి మొత్తం మా పేరు మీదకి రాయండి అంటాడు. అప్పుడేం చెయ్యాలి? అందరూ నోరు మూసుకుని ఆస్తి వాడి చేతికి అప్పచెప్పాలా? ఈ మాట మీ తాత అడిగితే నీ దగ్గర సమాధానం ఏంటి అని అంటుంది. వాళ్ళు అడుగుతారో లేదో కానీ నువ్వు మాత్రం నన్ను చావగొడుతున్నావంటే వాస్తవాలు అలాగే అనిపిస్తాయి జ్యోత్స్న. నిజాలు చేదుగా ఉంటాయి, వాటిని మనం దిగమింగుకోలేం. నేను చెప్పేది పూర్తిగా విను. సైలెంట్గా పెళ్లి చేసుకుంటానని చెప్పేసేసి అందరి ముందు ఒప్పందం చేయి. మంచి సంబంధం చూడండి తాత అని చెప్పని అడుగు. నీకు ఎలాంటి అబ్బాయి కావాలో నువ్వు చెప్పు అంటే, నాకు బావలాంటి అబ్బాయే కావాలి అని చెప్పని అంటుంది. జరగని పనుల గురించి మాట్లాడి జరగవలసిన వాటిని ఆపాలని చూస్తే నీకే నష్టం జ్యోత్స్న, ఆలోచించుకో అంటూ పారిజాతం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో దీనికి సొల్యూషన్ నా పెళ్ళే కాబట్టి నా పెళ్లి నుంచి నరుక్కొస్తాను అని చెప్పి శివనారాయణ దగ్గరకు వెళ్ళి, నాకు ఒక మంచి సంబంధం చూడు తాత, నాకున్నటువంటి ఈగోకి నాకున్నటువంటి ఆలోచన విధానానికి తగిన వాడిని చూడు, నన్ను నిదానంగా మార్చుకోగలిగిన వాడిని చూడు, నేను చెప్పినట్టుగా విని నాకు చాలా వరకు సహకారంగా ఉండేవాడిని చూడు అంటే, ఈ మాట నువ్వే చెప్తున్నావా లేక మీ గ్రాని చెప్పమందా అని అంటాడు. అదేంటి తాత అలా అంటావు అంటే, నీలో ఇంత శాంత స్వభావం ఉండడం అనేది నాకు తెలియని విషయం. అసలు ఇది జరిగింది అంటే నేనే నమ్మలేకపోతున్నాను అని అంటాడు. తాత దయచేసి అలా మాట్లాడక, ఎందుకంటే నేను నాకు నేనుగా రియలైజ్ అయ్యి మిమ్మల్ని అడుగుతున్నాను, గ్రాని చెప్పటం వల్ల కాదు అని చెప్పని అంటే, సరే అయితే నేను చూస్తాను, సంబంధం చూసి చెప్తాను అంటాడు. మంచిది తాత, కానీ ఆ అబ్బాయితో ముందు నేను మాట్లాడాలి అని అంటుంది. ఓ, నువ్వు ముందు మాట్లాడిన తర్వాత మాత్రమే సంబంధం ఓకే చేసుకుంటావు, సరే ఆ కండిషన్కి కూడా ఒప్పుకునేవాడినే చూస్తానులే అంటాడు శివనారాయణ. ఇక అన్నట్టుగానే ఒక సంబంధం చూస్తాడు.
చూసిన తర్వాత ఆ సంబంధం అంతా ఖాయమవుతుంది, ఓకే చేసుకుంటారు. అతనితో నేను మాట్లాడాలి అంటుంది. అలా మాట్లాడాలని అనేసరికి సరే అయితే ఇక్కడే మాట్లాడతావా లేక మీట్ ఏమైనా ఏర్పాటు చేసుకుంటారా అంటే రెస్టారెంట్లో మాట్లాడతాను అని చెప్తుంది. దాంతో ఇక పారిజాతం ఇది కూడా ఏదో చేసేటట్టుంది అని అనుకుంటూ ఉంటే ఇక వెంటనే శివనారాయణ రెస్టారెంట్లో మాట్లాడతావా, సరే ఎప్పుడు అని అంటే ఈరోజు ఈవినింగ్ అంటుంది. ఇక తను అలా అన్న తర్వాత పెళ్లి కొడుకు అదే మాట చెప్తే సరే సాయంత్రం రెస్టారెంట్కి వస్తాను, ఎక్కడికో ఏంటో చెప్తే అంటే జ్యోత్స్న వెన్యూ చెప్తుంది. ఇక ఈవినింగ్ అందరూ ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి అతనితో కూర్చుని చాలాసేపు మాట్లాడుతుంది. నువ్వు నాకు ఒక అగ్రిమెంట్ చేయాలి, ఆ అగ్రిమెంట్ ప్రకారం నేను ఏ రోజున నీతో ఉండలేను అని అంటానో ఆ రోజున నువ్వు నన్ను వదిలేయటానికి సిద్ధంగా ఉండాలి అంటుంది. కలవక ముందే పెళ్లి చేసుకోకముందే ఈ షరతులేంటి జ్యోత్స్న అంటే ఎందుకంటే నా మెంటాలిటీ నీకు నచ్చకపోవచ్చు, నీ మెంటాలిటీ నాకు నచ్చకపోవచ్చు. మన ఇద్దరం లైఫ్ పార్ట్నర్స్ అవ్వాలి అనుకుని లైఫ్ పార్ట్నర్స్ అయ్యాక మనిద్దరం కలవలేక కలిసి ఉండలేక ఇబ్బందులు పడుతూ ఉండే కంటే కూడా ప్రశాంతంగా ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతకటం మంచిది కదా. అందుకే ఆ రోజున ఒకవేళ ఎవరైనా అబ్జెక్ట్ చేస్తే ఖచ్చితంగా ఈ అగ్రిమెంట్ అనేది ఉపయోగపడుతుంది. అందుకోసం అని చెప్పి నేను ఈ అగ్రిమెంట్ని నీ ముందుకు తీసుకొచ్చాను అని అంటుంది. దాంతో అతను పెళ్లి చేసుకోకముందే ఇలా మాట్లాడుతున్నావంటే పెళ్ళయ్యాక ఇక నువ్వు నాతో ఉంటావా అని అంటాడు. నువ్వు ఆలోచించుకోవాల్సింది నువ్వు ఆలోచించుకో. ఇన్ కేసు ఒకవేళ నువ్వు ఈ పెళ్లికి నో చెప్పాలి అనుకుంటే అది నీ సైడ్ నుంచి తప్పని చెప్పాలి తప్ప నా సైడ్ నుంచి కాదు అని అంటుంది. ఓకే నాకేం నచ్చలేదని చెప్తాను సరేనా అంటూ అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అలా వెళ్ళిపోయిన తర్వాత జ్యోత్స్న ఫోన్ రింగ్ అవుతుంది. శివనారాయణ ఏం చూసినా మాట్లాడటం అయిపోయిందా అంటే అయిపోయింది తాత అంటుంది. సరే అయితే ఇంటికి రా అంటాడు శివనారాయణ. ఇక ఇంటికి వస్తుంది జ్యోత్స్న. ఇంటికి వచ్చిన తర్వాత దాసు నీతో ఏంటో మాట్లాడాలంట జ్యోత్స్న, అది కూడా చాలా ప్రైవేట్గా ఒక్కడే నీతో మాట్లాడాలంట అని అంటాడు. నాతో మాట్లాడేదేముంది అని జ్యోత్స్న అనేసరికి నీతో ఏం మాట్లాడాలో ఏంటో దాసు మాకైతే చెప్పలేదు, సో నువ్వే తనతో మాట్లాడుకుని ఏంటో తేల్చుకో అని అంటాడు. ఆ మాటలతోటి ఇక జ్యోత్స్న అయితే ఆలోచనలో పడుతుంది. ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అనుకుంటూ ఇక జ్యోత్స్న గదిలోకి వెళ్ళి కూర్చుంటుంది. దాసు ఆ గదిలోకి వెళ్ళి కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత ఏంటి జ్యోత్స్న ఏం ఆలోచించుకున్నావు నువ్వు జీవితం గురించి అంటే ఇప్పుడు వీళ్ళందరి ముందు నువ్వు ప్రైవేట్గా నన్ను పక్కకి తీసుకొచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏంటి అంటే నేనే నీ కూతురు నన్ను చెప్పాలనుకుంటున్నావు కదూ అంటుంది. నువ్వే నా కూతురు అని చెప్పాలనుకుంటే ఇంతసేపు టైం తీసుకొని జ్యోత్స్న ఎప్పుడో నిజాన్ని బయట పెట్టేవాడిని. ఇప్పుడు నేను మాట్లాడాలనుకుంటుంది వేరు, మాట్లాడాల్సినటువంటి విషయం కూడా వేరు అని అనగానే ఏంటా విషయం చెప్పు అని చెప్పని అంటే పెళ్లి కొడుకుతో నువ్వు అగ్రిమెంట్ చేయాల్సిందే అని చెప్పి కండిషన్ ఎందుకు పెట్టావంటే నేను పెళ్లి కొడుక్కి కండిషన్ పెట్టిన విషయం నీకెలా తెలుసు అనగానే నువ్వేంటో నీ బుద్ధేంటో తెలిసినటువంటి శివనారాయణ గారు రెస్టారెంట్లో మీ టేబుల్ వెనకే నాకు టేబుల్ బుక్ చేశారు, నేను అక్కడ మొత్తం విన్నాను అనగానే అదంతా మా తాతకు చెప్పావా అంటుంది. చెప్పలేదు, చెప్పుంటే కథ వేరేలా ఉండేది, నేనే మాట్లాడి దీన్ని సెట్ చేస్తాను అని చెప్పాను అనగానే నువ్వు మాట్లాడితే నేను వింటాననుకుంటున్నావా అని అంటుంది జ్యోత్స్న. వినవా అంటాడు దాసు. వినను, వినాల్సిన అవసరం నాకు లేదు, అసలు నువ్వెవరు నాకు చెప్పటానికి అని అంటే నేనెవరినో, ఈ ఇంటికి నువ్వేమవుతావో నాకు నువ్వేమవుతావో, అసలు ఈ ఇంటికి నీకు ఉన్న సంబంధం ఏంటో అన్నీ బయట పెడితే ఏ గొడవ ఉండదేమో, అసలు ఇంకా చెప్పాలి అంటే ఈ ఇంటితో సంబంధం ఉన్నటువంటి అసలు వ్యక్తి ఈ ఇంటికి వంట మనిషిలా ఉండిపోయింది అనే నిజాన్ని బయట పెడితే అసలు ఏ గొడవ ఉండదేమో అంటాడు. ఏం మాట్లాడుతున్నావు అని అంటే నిజం, ఈ నిజం నేను దాచిపెట్టబట్టే కదా నువ్వు ఇంతలా రెచ్చిపోతున్నావు, ఈ నిజాన్ని నేను బయట పెట్టకుండా ఉండబట్టే కదా నువ్వు ఇన్ని రకాలుగా ఆటలాడుతున్నావు అని అంటే నేనేం చేశాను అంటే సీఈఓ పదవికి రాజీనామా చేయమంటే ఎన్ని రకాల అడ్డంకులు పెట్టావు, కార్తిక్ని సీఈఓని చేయమంటే ఎన్ని విధాలుగా నువ్వు అడ్డుకున్నావు, దీపని సీఈఓ చేయటానికి వీల్లేదంటూ ఎన్ని మాటలు మాట్లాడావు, ఆఖరికి శ్రీధర్ని కూడా నోటికొచ్చినట్టు మాట్లాడావు. గౌరవం మర్యాద లేకపోగా నీ స్థానం కాని దగ్గర నువ్వు ఉన్నాను అనే విషయాన్ని కూడా మర్చిపోయి ఈ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయటానికి నువ్వు ఏమాత్రం వెనకాడినప్పుడు నీ జీవితాన్ని చిన్నాభిన్నం చేయటానికి నేనెందుకు వెనకాడాలి అంటే ఏం చేద్దామనుకుంటున్నావు అని అడుగుతుంది జ్యోత్స్న. నేనేమీ చేయను,
గది తలుపు తీసుకుని బయటకు వెళ్ళి, జ్యోత్స్న నీ ఇంటి వారసురాలు కాదు, పారిజాతం ఇంటి వారసురాలు, దాసు కూతురు, నీ ఇంటికి సంబంధించిన నీ రక్తం నీ ఇంట్లో నీకు ఊడిగం చేస్తోంది అని చెప్తాను అంటాడు. అంటే అని అంటుంది జ్యోత్స్న. దీప మీ మనవరాలు, జ్యోత్స్న నా కూతురు అని చెప్తాను అంటాడు. అలా చెప్పి నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా అంటుంది జ్యోత్స్న. నేను నీ జీవితాన్ని నాశనం చేశానా? అలాంటి అవకాశం నువ్వు ఇంకొకరికి ఇస్తావా? నీ చేతులారా నువ్వే నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు కూడా. కార్తీక్ని అగ్రిమెంట్ పేరుతో బైండ్ చేసి ఈ కంపెనీ భవిష్యత్తుని, ఈ కుటుంబం భవిష్యత్తుని నాశనం చేయటానికి నువ్వు ముందుకొచ్చావు అని అంటే, అగ్రిమెంట్ పేరుతో బైండ్ చేయకపోతే బావ నా మాట వింటాడా అని అంటుంది. అసలు వాడు నీ మాట ఎందుకు వినాలి? అల్లుడు నీ మాట విని నీ ప్రకారంగా నడవాల్సినంత అవసరం ఏముంది అసలు అని అనగానే, ఓహో నువ్వు కూడా బావ తరపునే మాట్లాడటం మొదలుపెట్టావే, సరే అయితే నువ్వన్న మాటకే వస్తాను, విని తీరాలి. ఎందుకంటే నన్ను పెళ్లి చేసుకోవాల్సినటువంటి బావ దీపను పెళ్లి చేసుకున్నాడు అంటే అది కార్తీక్ చేసుకున్నది కాదు, విధి బలంగా రాసి పెట్టింది. వాళ్ళు పుట్టినప్పుడే వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అని చెప్పేసేసి అనుకున్నారు పెద్దవాళ్ళు. దాన్ని విధి కూడా ప్రకృతి కూడా బలపరిచింది. అందుకోసమే చిన్ననాటి నుంచి తన కుటుంబానికి తను అండగానే నిలబడింది దీప. ఆ విషయం తెలియకపోయినా, అంటే తనే ఈ ఇంటి వారసురాలని తనకు తెలియకపోయినా ఈ కుటుంబానికి ఎప్పటికప్పుడు సహాయపడుతూనే ఉంది, ఈ కుటుంబాన్ని ఎప్పటికప్పుడు ఆదుకుంటూనే ఉంది. మరి అలాంటిది నువ్వొచ్చి కార్తీక్ దీపని పెళ్లి చేసుకున్నాడు అంటావేంటి? భగవంతుడే దీప మెడలో కార్తీక్ తాళి కట్టేలా చేశాడు, ఎందుకంటే అది వాళ్ళిద్దరికీ రాసిపెట్టుంది కాబట్టి అని అంటే, అందుకే అది ఆ బంధాన్ని తెగ్గొట్టాలి అంటే నాకు ఈ అగ్రిమెంట్ ఒక్కటే ఆయుధం, నేను బావని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అని అంటుంది. సరే అయితే నేనిప్పుడే వెళ్ళి దీపని తప్ప ఈ కుటుంబానికి వారసురాలుగా ఎవరిని ప్రకటించకండి, ఎందుకంటే దీపే మీ ఇంటి వారసురాలు అని చెప్తాను అంటే, ఇప్పుడు నువ్వు నన్ను ఏం చేయాలనుకుంటున్నావు, ఏం చెప్పాలనుకుంటున్నావు అంటే, అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయి, నీ చేత్తో నువ్వు వెళ్ళి ఈ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేస్తున్నాను, నిన్ను ఫ్రీ ఆఫ్ చేస్తున్నాను అని చెప్పు అంటే, ఆల్రెడీ శ్రీధర్ మావయ్యని అక్కడ సీఈఓని చేశారు కదా అంటుంది. శ్రీధర్ సీఈఓ అయ్యాడా లేదా అనేది నాకు అనవసరం, నాకు సంబంధం లేని విషయం. నాకు కావాల్సింది నువ్వు అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయటం, ఆ తర్వాత ఏం జరుగుద్ది అనేది పక్కన పెట్టేసేయి అంటాడు. ఇప్పుడు నేను ఒకవేళ క్యాన్సిల్ చెయ్యను అంటే అని అనగానే, చెయ్యను అంటే ఏముంది, దీప ఈ ఇంటి వారసులనే నిజాన్ని బయట పెడతానంటాడు. దాంతో ఇక నోరు మూసుకుని జ్యోత్స్న బయటకొచ్చి, మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, అదేంటంటే బావని నేను ఈ అగ్రిమెంట్ నుంచి బయటకు తీసుకురావాలనుకుంటున్నాను, ఈ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేయాలనుకుంటున్నాను అంటుంది. ఏం మాట్లాడావు దాసు, ఎన్ని రకాలుగా చెప్పినా వినని జ్యోత్స్న నీ మాట మాత్రం వింది, ఎంతైనా మీ బంధం వేరులే అంటాడు శివనారాయణ. మరి శివనారాయణకు నిజం తెలిసి ఆ మాట అన్నాడో ఎందుకన్నాడో తెలియదు, కానీ కరెక్ట్గా మాట్లాడతాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు అలా ఆల్ ట్యాప్ చేయడం వల్ల నేను పెట్టేటటువంటి ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, తద్వారా మీరు ఫస్ట్లీ ఆ వీడియోని చూడగలుగుతారు. కార్తీక దీపం సీరియల్ ఎలా ఉంటే బాగుంటుందని మీకు అనిపిస్తుందో దాన్ని కామెంట్ రూపంలో చెప్పండి, మనం స్టోరీగా చెప్పుకుందాం. థ్యాంక్ యూ.